కొన్ని వారంలు మన జీవితపు తలుపు తట్టే దేవుడి సందేశంలా ఉంటాయి. ఈ వారం మేషం వారికి అలాంటి దివ్య సంకేతం రాబోతోంది. ఇది మీ తెలుగు జ్యోతిష్యవాణి. మీ అంతరంగానికే వెలుగు పంచే జ్యోతిర్మార్గం. మేషరాశి. అగ్నితత్వం కలిగిన ఈ రాశి జనులు ధైర్యం, దివ్యశక్తి, మొదటి అడుగువేసే శక్తికి ప్రతీకలు. మీ హృదయంలోనుంచి వచ్చే ఆ అగ్ని జీవితం ఎలా ఉన్నా ముందుకు నడిపిస్తుంది. ఈ వారం డిసెంబర్ 8 నుంచి డిసెంబర్ 14 వరకు చలికాలపు తెల్లవారుజాముల్లో పొగమంచులో కనిపించే ఆ చిన్న కాంతిలా ఈ వారం మీ జీవితంలో కూడా నెమ్మదిగా వెలుగు పుట్టబోతోంది. ఈ వారం గ్రహాల స్థితి. ఈ వారం మీ ఆధిపతి కుజుడు ధనుస్సు రాశిలో చాలా శక్తిమంతంగా సంచరిస్తూ మీలోని ధైర్యాన్ని మరింత పదును పెడుతున్నాడు. బుధుడు కూడా శుభదృష్టి ఇస్తూ మీరు చెప్పే ప్రతి మాటకు బలం చేకూరుస్తున్నాడు. చంద్రుడు మధ్యవారం మీకు ఆత్మశాంతి, మానసిక సౌఖ్యమిచ్చే రీతిలో సంచరిస్తున్నాడు. అన్నింటికంటే ముఖ్యంగా గురువు యొక్క దూరదృష్టి మీ జీవితాన్నిగా కొత్త దారిలో నడిపిస్తోంది. ఈ గ్రహ సంచారం చూస్తుంటే మీలో నిద్రపోయిన ఆశలు మేల్కుని మళ్లీ శక్తితో ముందుకు నడిపించేవారం ఇది. సాధారణ ఫలితాలు. ఈ వారం మీలో ఉత్సాహం అలవోకగా పెరుగుతుంది. మనసులో ఇప్పటివరకు పేరుకుపోయిన భారాలు ఒక్కొటి కరిగిపోతున్నట్లుగా అనిపిస్తుంది. మీరు అనుకున్న పనులు ఆలస్యంగా అయినా సాఫల్య దిశగా అడుగులు వేస్తాయి. ఎక్కడికెళ్లినా ప్రజల్లో మీ మాటకు విలువ ఏర్పడుతుంది. మీ సామర్థ్యాన్ని ఇతరులు గుర్తించే సమయం ఇది. ఒక చిన్న మార్పు కూడా ఈ వారం మీ జీవితంపై పెద్ద ప్రభావం చూపగలదు. మీ మనసులోని గందరగోళం తొలగి స్పష్టతతో ముందుకు తీసుకెళ్లే శక్తి మీకు కలిసి వస్తోంది. ప్రేమ, కుటుంబం, ఇంటి వాతావరణం ఈ వారం ముదువైన నెమ్మదైన గాలిలా ఉంటుంది. కుటుంబ సభ్యుల మాటలు మీకు ధైర్యాన్నిస్తాయి. ప్రేమలో ఉన్నవారికి ఈ వారం హృదయాలు మరింత దగ్గరవుతాయి. అపార్థాలు నీడలాగా ఉండిపోతాయి. ఒక మనసు ఇంకో మనసుని మరింతగా అర్థం చేసుకునే వారం ఇది. జంటల మధ్య ప్రేమను మరింత బలంగా కట్టిపడేసే సందర్భాలు వస్తాయి. వివాహితులకు జీవిత భాగస్వామి నుంచి చాలా రోజుల తర్వాత వినాలనుకున్న మాటలు ఈ వారం వినపడతాయి. మీ ఇంట్లో ఒక చిన్న శుభవార్త, చిన్న సంతోషం, ఒక కొత్త ఆరంభ సంకేతంలా వచ్చి చేరవచ్చు. కెరీర్, ఉద్యోగం. మీ ఆలోచనలు ఈ వారం పదునైన బాణంలా లక్ష్యాన్ని తాకడానికి సిద్ధంగా ఉంటాయి. పనిలో మీ కృషి, సమర్పణను పైస్థాయి అధికారులు గమనిస్తారు. మొదట్లో కొన్ని పనులు భారంలా అనిపించినా వారాంతానికి అవే మీకు గుర్తింపు తెచ్చే రీతిలో మారుతాయి. ఉద్యోగాన్వేషణలో ఉన్నవారికి ఒక మంచి సమాచారం, ఒక కాల్, ఒక అవకాశం. ఈ వారం మీ గడప తట్టే అవకాశం ఉంది. మీ కెరీర్ దిశగా సరైన అడుగు వేయడానికి ఇది అద్భుతమైన సమయం. డబ్బు, వ్యాపారం, పొదుపు మీకు ఈ వారం బలమైన ఆశ్రయం అవుతుంది. పెద్ద నిర్ణయాలు తొందరగా తీసుకోకుండా పరిశీలించి ముందుకెళితే లాభాలు ఎక్కువ. వ్యాపారం చేస్తున్నవారికి కొత్త ఒప్పందాలు, కొత్త పరిచయాలు మంచి అవకాశాలను తీసుకొస్తాయి. పాత బకాయిలు రావచ్చు. ధనప్రవాహం కొంచెం సాఫీ అవుతుంది. ఈ వారం డబ్బు చేతిలో నిలిచే శుభకాలం మొదలవుతున్నట్లు అనిపిస్తుంది. ఆరోగ్యం. శరీరంలో శక్తి పెరగడం, అలసట తగ్గడం ఈ వారం స్పష్టంగా అనిపిస్తుంది. మనసులోనూ ప్రశాంతత ఉంటుంది. చలికాలం కావడంతో చిన్న జలుబు, దగ్గులాంటివి రావచ్చు కానీ పెద్దగా ఆందోళన అవసరం లేదు. రోజు ఉదయం కొద్దిసేపు నడకలేదా పసితెరపైన సూర్యకాంతి చూసినా మీ శక్తి రెట్టింపు అవుతుంది. విద్యార్థులు, యువత. నేడు ఎన్ని ఆటంకాలున్నా ఈ వారం మీ ఆలోచనలు, మీ ఏకాగ్రత అద్భుతంగా పనిచేస్తాయి. పరీక్షలకు సిద్ధమవుతున్నవారు నేర్చుకునే ప్రతి పాఠం మనసులో నిలిచిపోతుంది. కొత్త కోర్సులు, కొత్త అవకాశం, కొత్త దారులు చూస్తున్న యువతకు ఇది చాలా శుభవారం. మీ కలలు, మీ కృషి దిశగా నడిచే సమయం వచ్చేసింది. మహిళలకు ముఖ్య సూచనలు. మేషరాశి మహిళలారా, మీ హృదయం ఈ వారం మరింత బలంగా మెరుస్తుంది. ఇంట్లో మీ మాట, మీ నిర్ణయం కుటుంబానికి దారినిర్దేశం చేస్తుంది. కొన్ని రోజులు మీకోసమే కొద్దిసేపు కేటాయించండి. మీ ఆలోచనల్ని వినండి.
మీ మనసు చెప్తున్న మార్గాన్ని అనుసరించండి. ఈ వారం మీరు చేసే చిన్న పనికైనా దేవుని ఆశీస్సులు అసలు కొరగదు. ఈ వారం చెప్పాల్సిన జాగ్రత్త. మధ్యవారం ఒక చిన్న భావోద్వేగ నిర్ణయం తీసుకునే పరిస్థితి కలిగినా వెంటనే నిర్ణయం తీసుకోకుండా కొంత శాంతిగా ఆలోచించడం మంచిది. ప్రమాదకర ప్రయాణాలను తప్పించండి. ఎవరిపై అయినా కఠినంగా మాట్లాడటం ఈ వారం మంచిది కాదు. ఈ వారం మీకు వచ్చే గోప్యమైన అవకాశం. ఎక్కడో మీను గమనిస్తున్న ఒక వ్యక్తి, ఒక సంస్థ, ఒక మీంటే నమ్మకం ఉన్న వ్యక్తి ఈ వారం మీకు అప్రత్యక్షంగా ఒక అవకాశం ఇవ్వబోతున్నారు. మీ ప్రతిభను మీరు నమ్మకపోయినా వారు నమ్ముతున్నారు. ఈ అవకాశం మీ జీవితం మలుపు తిప్పగలదని జ్యోతిష్యం చెబుతోంది. ఈ వారం దైవ ఆశీర్వాదం. ఈ వారం మీకు అగ్నిదేవుని శక్తి, సూర్యనారాయణుడి కాంతి, కుజుని ధైర్యం కలిసి అద్భుతమైన ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదిస్తున్నాయి. మీ అడుగులు ఆగవు, మీ ఆశలు తగ్గవు. ఎందుకంటే దేవుని కరుణ మీ వెంట ఉంది. ఉదయం చేయాల్సిన చిన్న పూజ రాశి శ్లోకం. ఉదయం నిద్రలేచి చేతులు జోడించి నెమ్మదిగా చెప్పండి. ఓం అహంరుద్రాయ నమః. నా దారికి ధైర్యం, నా మనస్కు వెలుగు ప్రసాదించు. ఒక చిన్న నెయ్యదీపం వెలిగిస్తే ఈ వారం మొత్తం శుభశక్తి మీ ఇంట్లో ఉంటుంది. ఈ వారం పూజించాల్సిన దేవుడు సూర్యదేవుడు. ప్రభాతంలో ఒకసారి సూర్యుడిని చూస్తూ 5 సెకన్లు మనసును ప్రశాంతపర్చండి. ఈ వారం శుభరంగు ఎరుపు. అగ్నిని ప్రతిబింబించే ఈ రంగు మీకు ఉత్సాహం, శక్తి అందిస్తుంది. ఈ వారం శుభ సంఖ్య 9. ఈ వారం శుభ సమయం ఉదయం 6:45 నుండి 8:10 వరకు. ఈ వారం శుభదిశ తూర్పు. జీవితంలో ఎన్నో దారులు మూసుకున్నట్లు అనిపించినా ఒక్క చిన్న వెలుగుతోనే చీకటి పోతుంది. మీకు ఆ వెలుగు ఈ వారం రాబోతోంది. మీ మనసులో ఎప్పుడో చిన్నగా వెలిగిన ఆ కల ఇప్పుడు నిజమయ్యేందుకు సిద్ధమే ఉంది. మీ అడుగులు ఆగవద్దు. ప్రపంచం మిమ్మల్ని అడ్డుకున్నా మీ హృదయం మీకు మార్గం చూపుతుంది. ఈ వారం మీ జీవితం చెప్పబోయే కథ మీను కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది. మీ మేషరాశి ఫలితాలు నచ్చితే, మీ హృదయానికి వెలుగు పంచితే మా తెలుగు జ్యోతిషవాణి కుటుంబంలో చేరండి. ప్రతివారం మీకు దారి చూపే దీపంలా మేముంటాం. మీరు సంతోషంగా, శాంతిగా, శుభంగా ఉండాలని దేవుడిని కోరుకుంటూ ఇదే మీ తెలుగు జ్యోతిష్యవాణి. తదుపరి వారంలో మరొక దివ్య సందేశంతో మిమ్మల్ని కలుసుకుంటాం.